వెల్కమ్ వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. నాపై మోపిన ఆరోపణలు అవాస్తవం. ధనలక్ష్మి ఆవేదన. తనపై మోపిన ఆరోపణలు అవాస్తవమని నగరానికి చెందిన వి ధనలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. తనపై లేనిపోని అవాస్తవాలైన ఆరోపణలను ఎం. నాగభూషణమ్మ ఆరోపించిందని తెలిపింది. ఆ ఆరోపణలలో ఏ ఒక్కటి వాస్తవం కాదని ఖండిస్తున్నానని తెలిపింది. పలు ఛానల్లో, వార్తా పత్రికలలో తనపై వచ్చిన కథనాలు అవాస్తవమని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వి ధనలక్ష్మి. మాదాల నాగభూషణమ్మ ఒక వారం క్రితం పోయిన సోమవారం రోజు 37 ఛానల్లో నా గురించి ఒక ఆరోపణ చేశారు. అన్ని అబద్ధాలే అవన్నీను. దానికి తగిన ప్రూఫ్లన్నీ నా దగ్గర ఉన్నాయి. నేను అవి చూపిస్తాను. దాన్ని బట్టి మీరు ప్రజలే నిర్ణయం తీసుకోండి. ఒక మెయిన్ వచ్చేసి మీరు ఆమె దగ్గర డబ్బు తీసుకున్నారా లేదా? నేను తీసుకున్నానండి. 1.5 లక్షలు తీసుకున్నా. ఓకే. ఆమె దగ్గర ఏంటంటే వాళ్ళ కూతురు దగ్గర ఏదో 1.5 లక్షలు తీసుకున్నాము, ప్లస్ ఏదో మీ దగ్గర ఇంకా డబ్బు తీసుకున్నట్టు ఏదో పేపర్లు రాసిచ్చినట్టు అని చెప్పారు. దానిపైన మీరు ఏమంటారు? సార్ అవన్నీ మేము బాగుండేటప్పుడు తీసుకున్నవి మళ్ళీ నేను తిరిగి ఇచ్చినవి. ఆ తర్వాత అన్ని రోజులు మేము ఒక రోజు గమనించలేదు. అంటే తీసుకుంటున్నాం ఇస్తున్నాం కదా అనేసి అవన్నీ రాసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఎందుకు రాస్తున్నారు మీరు అని చెప్పని మా బాబు ప్రశ్నించగా అప్పుడు ఆమె అన్నది, లేదక్క ఊరికి నేను మనకైనా నీకైనా రేపు లెక్కకు వస్తుంది కదా ఏం చేసావనేది, అందుకోసంగా రాస్తున్నాను. ఇప్పుడు నీకెందుకులే నువ్వే రాయి అన్నారు సార్. ఇంకో చిన్న మాట ఏంటంటే 5.5 సవర్ బంగారు మీకు ఇచ్చి మీరు కుదవబెట్టుకున్నట్టు ఆరోపణ చేస్తుంది. దానిపైన ఏమంటారు మీరు? నాకు అసలు నాది ఊరు కాదు, నాది చెన్నై. ఈ ఊరికి వచ్చినప్పుడు నాకు బంగారం గట్ల ఏం తెలియదు. నాకు ఆశ్రమం పని మీద నేను కొంచెం డబ్బులు అవసరం అయ్యి బంగారం గడ్డలు వెతుకుతుండగా నేను వచ్చి చూపిస్తానని తనే చూపించింది. ఆ బంగారు వచ్చి 22 గ్రాములు నిక్కరము. ఆమె ఏ రోజు అయితే ఏమైనా నన్ను చేసి కోర్టుకు పెట్టిన రోజు నేను వచ్చి కోర్టులో సబ్మిట్ చేస్తాను. 5.5 సవర్ అనేది ఖచ్చితంగా అబద్ధం. మూడో పాయింట్ వచ్చేసి మీ అబ్బాయి వచ్చేసి ఇంటి దగ్గరకు వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళేది అంటున్నారు. దానిపైన మీరు ఏమంటారు చెప్పండి? సార్ మా బాబు వాళ్ళ ఇంటి లోపలికి కూడా పోడు. ఆ ఇంట్లో ఉండేది వాళ్ళ ఫ్రెండే, అద్దెకు ఉండేది వాళ్ళ ఇంట్లో. ఆ బాబు మాట్లాడాలంటేనే హాస్పిటల్ పని మీద గుడ్ల అంగడి ఉంది. అది రోడ్, ఆమె ఇల్లు కాదు సార్. ఆమె ఇల్లు ఒక పక్క ఉంటుంది రోడ్ లో, ఎదురుగా అంగడి దగ్గర మా బాబు నిలబడుకొని మాట్లాడుతున్న దాన్ని మా ఇంట్లోకి వచ్చి వెళ్ళాడు. మరి వచ్చినప్పుడు వీడియో ఎందుకు తీయలేదు సార్? ఇప్పుడు మీ దగ్గర బండి మీద నిలబడుకోండి వీడియో ఇచ్చింది, మరి ఇంట్లోకి వచ్చి బెదిరించేటప్పుడు ఆమె ఎప్పుడు 24 hours ఆన్ రికార్డు ఫోన్ ఉంటుంది సార్. జోరు వాన పడతా ఉందని చెప్పారు సార్. అదే వాన్లో వీడియో ఎంత సార్ తీసారు బయట? అప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు తీరా సార్? ఏంటి సార్ మీరు మాట్లాడడం? ఓకేనా? జోరు వాన బయట మా బాబు నిలబడుకుంటాడు బండి మీద, దాని నుంచి నువ్వు బయటకు వచ్చి వీడియో తీయంగా మరి ఇంట్లోకి వచ్చి నిన్ను మరి బెదిరించి వెళ్ళాడు కదా, మరి అది ఎందుకు తీయలేదు? గతంలో మీకు 4th టౌన్ లో 5th టౌన్ లో ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో జరిగినాయంట. అప్పుడు ఏం జరిగింది? 4th టౌన్ లో కూడా నా తరపున వచ్చి ఆ రోజు మర్డర్ కేసు ఒకటి ఉంది సార్. ఎస్ఐ గారు సుబ్బారావు సారు, అమ్మా మాకు ఇక్కడ సెంటరింగ్ లేరు, అందువల్ల ఏమిరంటే సారు మా లాయర్ గారు ప్రసాద్ సార్ వచ్చారు. ఆ సార్ని వెళ్ళి సార్ వాళ్ళు మాట్లాడుకొని రిక్వెస్ట్ చేసుకున్నారు, సార్ కొంచెం మాకు మనుషులు లేరు, ఈమె ఇక్కడ నుంచి కదలనంటుంది, కొంచెం మీరు వెళ్ళి రమ్మన్నారు. ఆ రోజు 1-2 రోజులు సార్ వచ్చాడు. నేను 3 రోజులు తిరిగాను, అతను బాగలేదన్నాడు సార్. ఈ లోపల సార్ వాళ్ళు మేము వచ్చి కనుక్కొని చెప్తామన్నారు. వాళ్ళు ఫోన్ చేసి అది క్లియర్ చేసి పంపించేశారు సార్. స్పందనలో పెట్టింది. మళ్ళీ 3 రోజుల కల్లా మళ్ళీ నా మీద 5th టౌన్ లో కేసు పెట్టారు సార్. 5th టౌన్ లో కేసు పెట్టినప్పుడు నేనైతే ఈసారి పక్క బంగారం అంటాయన్ని రమ్మని చెప్పాను సార్. నాలో తప్పు లేదు సార్, రమ్మని చెప్పాను. అసలు సిఐ గారు వాళ్ళు చేసింది కూడా తప్పే సార్. ఇప్పుడు నేను బంగారు పెట్టుకుంటే నా పేరుతో నేను కంప్లైంట్ ఇస్తే బంగారు అంగటాయన్ని పిలవాలా, కానీ నా మీద తప్పు లేదని మేమిద్దరమే వచ్చాం. బంగారు అంగటాయన అతను వచ్చాడు. మేము వచ్చి చెప్తే నన్ను అడిగారు సిఐ గారు, ఎవరు పెట్టారు? నా పేరుతోనే పెట్టుకున్నాను సార్. నికరము 22 గ్రాముల బంగారం మాత్రమే, 5.5 సవర అప్పటమైన అబద్ధము. దీన్ని నేను ఎక్కడైనా కానీ దీన్ని నేను లీగల్ గా ఎదుర్కొంటా. ఇంకో చిన్న మాట, ఇప్పుడు ఒక మాట అన్నారు మీరు, సిఐ గారి తప్పు అంటున్నారు. సిఐ పేరేంటి? సిఐ గారి పేరేంటి? వద్దులేండి. అవునా? సరే, మీకు జరిగిన అన్యాయం ఏంటి ఆ స్టేషన్ లో? నాకు అన్యాయం అనేది ఏం జరగలేదు సార్. సిఐ తప్పని అన్నారు మీరే అన్నారు. ఎందుకన్నానంటే ఇప్పుడు ఆమె ఎవిడెన్స్ ఏం తీసుకొని రాలి, నాకు బంగారు ఇచ్చినట్టు, కానీ అయినా నన్ను ఫోన్లు చేసి ఏమ్మా పిలిస్తే రావా అన్నారు. అప్పటికే నాకు థ్రోట్ క్యాన్సర్ ఉంది సార్. నాకు వర్షం పడ్డా మంచు పడ్డా నేను మాట్లాడలేను. అందువలన ఏంటంటే సార్ నేను అక్కడికి వచ్చి విన్నపించుకున్నా, ఎక్కడ 4th టౌన్ లో సార్ నా హెల్త్ ఇష్యూ ఉంది, మీరు
అవన్నీ ఎవిడెన్స్ అతను పిలిపించుకోండి, నాకేం భయం లేదు, నేను తప్పు చేయలే. పిలిపించుకొని ఒకవేళ అది నాది కానీ తప్పుగాని ఉంటే మీరు నాకు మీరు ఎఫ్ఐఆర్ కడతారు, లేకపోతే ఇంకేదైనా చేసుకుంటారు, లీగల్ గా వస్తే మా అడ్వకేట్ సార్ వచ్చి మాట్లాడతారు సార్ అని చెప్పాను సార్. అది మీరు మళ్ళీ 5th టౌన్ వాళ్ళు కూడా అలా పిలిచారు. 5th టౌన్ 3 సార్లు వెళ్ళాను సార్. ఇంకా తర్వాత ఇంకా నాకు కాక సార్ మీరు ఏదైనా ఉండిందంటే లీగల్ గా చూసుకోండి సార్ అని నేను వెళ్ళిపోయాను సార్. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే మీ పైన ఇన్ని ఆరోపణలు చేసింది కదా, మీది ఇవి ఆరోపణలు అనేసి మీ కాడ ఎవిడెన్స్ ఏమన్నా చెప్పండి. దేనికి కావాలి సార్? నా దగ్గర అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి సార్. అది A to Z ఆధారాలు. సరే, మీ ఆవేదన చెప్పండి. మా ఆవేదన సార్, ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నాగభూషణమ్మ ఒక మాట చెప్పుంది మీ దగ్గర, ఏంటంటే నేను వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి కాపురం ఉండి సన్నిహితంగా మెలిగి ఆమెతో స్నేహం చేసి ఆమె దగ్గర డబ్బు బంగారు తీసుకొని మోసం చేశానని చెప్పని ఆరోపణ ఇచ్చింది సార్ ఫస్ట్. ఓకేనా? అది అప్పటమైన తప్పు, అబద్ధం కూడా. ఎందుకంటే దీనికి సాక్ష్యము ఆమె ఎవరో నాకు తెలియదు. ఆమె ఊరంతా అప్పులైపోయి స్ట్రగుల్లో ఉంది, సరేనా? తర్వాత ఒక బంగారు మోసడి కేసు, ఏమంటారు, చీటింగ్ కేసు, బంగారం వచ్చి 40 చేసింది, 40 చేసేసింది. ఆ కేసు ఒకటి ఉంది, స్ట్రగుల్ అయిపోతుంది. మా అక్క చచ్చిపోయే పరిస్థితిలో ఉంది మేడం, నాకు పూర్తి వివరాలు తెలియదు, కొంచెం మీరు వస్తే హెల్ప్ గా ఉంటుంది అని చెప్పని తన తమ్ముడు శ్రీను గారు నాకు ఇంట్రడ్యూస్ చేశాడండి, సరేనా? ఆ పరిస్థితుల్లో నేను విచారణకి వెళ్ళా వాళ్ళ ఇంటికి. సో ఓకే, నేను నా గురించి చెప్పాలి కదా. నేను వచ్చి ఒక సోషల్ సర్వీసర్ని, సోషల్ ప్రొటెక్షన్ హ్యూమన్ రైట్స్ లో నేను సౌత్ ఇండియా ప్రెసిడెంట్ గా దాదాపు 12 ఏళ్ల నుంచి కొనసాగుతున్నానండి, సరేనా? ఇంతవరకు ఎక్కడ నా డిజిగ్నేషన్ చెప్పుకొని ఎక్కడ తప్పుడు కేసులు చేసినట్టు మీరు విచారించుకుంటే ఏ స్టేషన్ లోనూ నా పేరు ఉండదండి. నేను ఒక సోషల్ సర్వీసర్, నా పేరు ధనలక్ష్మి అని ఇంట్రడ్యూస్ అవుతాను ఏసీఐ గారికి కానీ డిఎస్పీ సార్కి కానీ ఎవరికైనా కానీ. ఇదండి, ఆ మూలకంగా వాళ్ళు నాతో పరిచయం అయ్యారు. అలా వెళ్ళి చూసాము. చూసేటప్పటికే స్టార్టింగ్ సిఓ, పుదుపులకి సిఓ ఉన్నారు కదండి, సాయి సింధు, మీతో చెప్పుంటది, 3 సపోర్ట్ ఉన్నారు నాకు, సెల్వి గారు, సాయి సింధు గారు, వెంకటేశ్వర్లు అని చెప్పారు కదండి. ఒక్క వాళ్ళ గురించి చెప్తాను. సాయి సింధు మీద ఆమె ఆ రోజే డ్యూటీ ఎక్కింది. ఆ అమ్మాయి మీద ఏమంటే ఈమె తప్పుడుగా గైడ్ చేసి గ్రూపులన్నింటినీ నాశనం చేస్తుంది, గ్రూపులన్నీ అబద్ధాలు చెప్తుందని ఆమె మీద, ఆమె డ్యూటీ ఎక్కిన ఫస్ట్ రోజు ఎలా సార్ చేస్తుంది ఆమె మీద పేపర్ కి ప్రెస్ మీట్ ఇచ్చింది సార్, నా మీద ఇచ్చినట్టే ఇచ్చింది సార్, అబద్ధపు కేసు. ఆ కేసులో ఆ అమ్మాయి వచ్చి ఆ అమ్మాయిని ఫోన్ల ద్వారా బెదిరించింది కూడా సార్, ఓకేనా? అలా ఆ కేసు మీద నేను ఎంట్రీ అయ్యాను. అమ్మ దగ్గర ఉండే వాళ్ళని వద్దులేండి అని చెప్పని దాన్ని సాల్వ్ చేశాను సార్. ఫస్ట్ సింధు. రెండోది సెల్వమ్మ. సెల్వమ్మ ఎవరంటే నాకు 25 ఏళ్ల క్రితం నుంచే మేము టీడీపీ పార్టీలో ఉండేటప్పటి నుంచి సెల్వక్క మాకు సోషల్ సర్వీస్ పని మీద మాకు పరిచయాలు ఉంది. అక్కడ మాలా మాదిగోళ్ళు అని చెప్పి పొదుపు గ్రూపులు మీటింగ్లలో అలివేలమ్మ అనే ఆమె, పెంచిలమ్మ, ఇంకా తదితరులు కొందరు చాలా మంది పేర్లు నాకు తెలియదు, ఉన్నారు అందరు ఎవిడెన్స్ గానే. వాళ్ళందరినీ మాలా మాదిగలంజలకి డబ్బులు ఇస్తే రావు అని చెప్పని వాళ్ళు తిట్టడంతో వాళ్ళు ఏదో ఇంట్లో అగాత్యం చేసుకొని గొడవలు అయిపోయి వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిందని 5th టౌన్ వెళ్ళారు సార్. ఇవన్నీ 5th టౌన్ లిమిట్స్ సార్. 5th టౌన్ వెళ్ళారు. దానికి పంచాయతీ పెద్దగా కేసు కట్టించడానికి వచ్చిన ఆవిడ సెల్వక్క, సెల్వి గారు వాళ్ళు, ఆవిడ వచ్చింది. అక్కడికి రాగానే ఆమె, నేను వెళ్ళంగానే నువ్వెందుకు వచ్చావు ధనలక్ష్మి కేసు కన్నారు. అక్క ఏదో వాళ్ళ తమ్ముడు వచ్చి మనల్ని బతిమలు ఆడుకున్నాడు, అందరం ఒక దగ్గర ఉండే వాళ్ళని వదిలేండి ఒక్కసారి కంటే నీ మొహం చూసి కేసు కట్టు వదులుతున్నాను, ఇదే పదే పదిగానే అయిందంటే బాగుండదని చెప్పని ఆ కేసు రాజీ చేసాం. అలా సెల్వి గారు తెలుసండి. మూడోది వెంకటేశ్వర్లు చెప్పారు కదండి, ఇదేనండి ట్విస్ట్. అక్కడ వెంకటేశ్వర్లు వాళ్ళ కొడుకు రమేష్, సరేనా, వెంపులూరి రమేష్ అనే అబ్బాయిది. నేను ఎట్లా ఇప్పుడు బంగారం అంగడి చూపిమని చెప్పి అడిగాను, నాకు తెలియక. అట్లాగే ఆ బాబుకి ముత్తూట్స్లో అకౌంట్ లేకపోయలేక ఈమె ద్వారా రికమెండేషన్ అకౌంట్ ఓపెన్ చేయించుకొని 5.5 సవర సరుడండి వాళ్ళు పెట్టారు. వాళ్ళు పెట్టేటప్పటికి ఇది కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఆ సంతకాలన్నీ ఈమె నాగభూషణమ్మ, మాదాల నాగభూషణమ్మ చెప్పి ఆ సంతకాలు మేనేజ్ చేసుకొని తీసుకొని వేరే ఒక మహిళకి ఆ బంగారుని వీళ్ళకి తెలియకుండా అమ్మేశారండి. వీళ్ళు బంగారు తాకట్లో నుంచి ఇడిపిద్దామని వెళ్ళేటప్పటికి అక్కడ బంగారు లేదండి. అది లేకపోయేటప్పటికి ఈ అబ్బాయి లేదంటే అయ్యా నాగభూషణమ్మ తీసుకెళ్ళిందని మేనేజర్ గారు చెప్పారండి, ముత్తూట్ మేనేజర్. చెప్పగానే ఈ అబ్బాయి పోయి కేసు పెట్టారు. నాకు తెలియకుండా ఎలా నా బంగారు తీసుకెళ్తారని చెప్పి అనేసి వాళ్ళు కేసు పెట్టిన తర్వాత ఈమెని ఇంకా తక్షణమే, అది ఎంత పెద్ద కేసు మీకు తెలుసు, అరెస్ట్ చేయాలన్నట్టు ఐడి పార్టీ సుధాకర్ సార్ గారు, సాయి సార్ గారు వాళ్ళు వచ్చారండి. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళలేక, ఏంది మేడం మళ్ళీ మీరే వచ్చారన్నారండి. ఆ తర్వాత సార్ ఇది సార్ అన్న తర్వాత వాళ్ళు బంగారు గల్ల వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసి నన్ను కూడా మట్టెత్తిపోసి గందరగోళంగా అడిగేశారండి. అసహ్యంగా వాళ్ళు ఉన్నారు ఎవిడెన్స్ మీకు మళ్ళీ రేపు మీటింగ్ లో నేను కలుపుతాను వాళ్ళని. వాళ్ళు
అడగమ్మా మీ బంగారు అయితే ఖచ్చితంగా నేను సార్ వాళ్ళ సహాయంతో మీ బంగారాన్ని మేము ఇడిపిచ్చిస్తామని చెప్పని వాళ్ళకి చెప్తే అది నిజంగానే వేరే మహిళకు అమ్మి ఉన్నింది. ఆ మహిళ దగ్గర నుంచి ఆమె అమ్ముకున్న ఎక్స్ట్రా డబ్బులకి వాళ్ళ తమ్ముడే శ్రీను అన్నాను కదా, ఆ అబ్బాయే ట్రాన్స్ఫర్ నోట్ రాసిచ్చి మరి బంగారం తీసుకొచ్చి ఐడి పార్టీ ద్వారాగా నరసింహారావు సిఐ గారు ఉన్నప్పుడు వాళ్ళ బంగారు వాళ్ళకి నేను అప్పచెప్పడం జరిగిందండి. అలా నాకు వెంకటేశ్వర్లు పరిచయం. ఆ తర్వాత వెంకటేశ్వర్లకి ఇంకొక 3 లక్షలు చీటీ డబ్బులు ఇవ్వాలంటండి. ఆ 3 లక్షలు ఎప్పుడు ఇస్తారు మేడం, మీరు ఇంత చేశారు కదా, మాకు ఇంకా గొడవలు వద్దు మీరే చేయండి అన్నారండి. మాట్లాడదామని ఇంటికి రమ్మని పిలిచి అతన్ని అడిగిన మాటలు కాదండి, ఆ రికార్డింగ్ ఆమె దగ్గరే ఉంది. ఇన్ని చూపించినప్పుడు దాన్ని కూడా చూపిమని అడగండి. అసహ్యంగా చెప్పుకోలేని మాటలతో అండి ఆమె అడిగింది. తర్వాత నేను వద్దులేండి మీరు పోయి లీగల్గా చూసుకోండి అని చెప్పని వాళ్ళని పంపించి, ఎందుకంటే నేను ఉండేటప్పుడు జరగకూడదు కదా, అలా పంపించామండి. ఇలాగా నాకు వెంకటేశ్వర్లు పరిచయం అండి. ఓకేనా, మా బాబుది కూడా అయిపోయింది కదా. ఇంటికి వెళ్ళినప్పుడు బయట ఉండేటప్పుడు లోపల ఉండే ఎవిడెన్స్ ఎట్టబోయింది అది ఎవరు మీరు క్వశ్చన్ చేయలేదు, సో నేను చేస్తున్నాను దాన్ని చూపించమని చెప్పని అడగండి. లోపలికి పోయి నా బాబు బెదిరించిన ఎవిడెన్స్ ఏమున్నా తక్షణమే మీ ముందే నేను నా బాబుని అరెస్ట్ చేపిస్తానండి, 100% గ్యారంటీ. ఓకేనా, వీళ్ళు 4 పరిచయాలు అయిపోయినాయండి. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇంకేమన్నా అడగదలుస్తారా లేదా నేను చెప్పమంటారు? మీరు చెప్పండి. ఓకేనా, ఇలాగా నాగభూషణమ్మకి నేను పరిచయం అయ్యానండి. ఈ తర్వాత ఇవన్నీ ఏందమ్మా, ఒకటి పోయేటప్పటికి ఒకటి వస్తున్నాయి, అసలు నీ కథ ఏంది నువ్వు చెప్పు, అందరి దగ్గర నేను ఇలా అడిగించుకోలేను కదా అని నేను శ్రీను కూర్చొని అడగడం మొదలెట్టామండి. మొదలెట్టిన తాలూకాలో ఆమె మాకు చెప్పింది, నేను చీటీలలో లాస్ అయిపోయాను, అందువల్ల కొంచెం సఫర్ అయిపోయాను, దానివల్ల చిన్న ఏనన్నదండి. సరే చిన్నయే కదమ్మా, చిన్నయే సాల్వ్ చేద్దామన్నాం. ఈ మధ్యలో వాళ్ళ హస్బెండ్ వెంకటేశ్వర్లు వాళ్ళ భర్త, కూతురు దివ్య, సరేనా, వాళ్ళిద్దరు కలిసి ఏం జరిగిందో లోపల మనకు తెలియదండి, తుక్కు వగలే మనిషిని కొట్టేసి నాగభూషణమ్మని రక్త గాయాలతో వదిలేసి వెళ్ళిపోయారండి. మేము ఇంటికి వెళ్ళేటప్పటికి ఏందమ్మా అసలు ఇంత సమస్య ఎందుకు చెప్పు పరిస్థితి అని చెప్పని అడిగాను నేను. అడగంగానే ఆమె ఏం చేసింది, చీటీలు లాస్ అక్క అనింది. చీటీలే కదా లాసు, సరే ఎందువల్ల లాస్ అయింది, ఒకరు పారిపోయి ఉండాలి చీటీలు వేసుకున్న వాళ్ళు, లేదనంటే నువ్వేదైనా డబ్బులు వాడేసుకొని ఉండాలి, ఇవి రెండే కదండి చీటీల లాస్ అంటే. ఈ రెండిట్లలో చీటీలో ఒక అతను 65 లక్షలు చీటీ పాడేసుకొని ఒకే ఒక వ్యక్తి నుండి చెప్పింది పాడేసుకొని వెళ్ళిపోయాడు అన్నాడు. ఇంకొక బాబుని చూపించింది, ఆ బాబు కరోనా వల్ల కొంచెం అన్నానికి ఇబ్బందిగా ఉంది మేడం ఇస్తానన్నాడు. అదేం పెద్ద అమౌంట్ కాదు, ఒక 3 లక్షలు 2 లక్షలు ఐడియా లేదు ఎగ్జాక్ట్ గా. వాళ్ళు ఎవిడెన్స్ ఉన్నారు, మనుషులైతే ఉన్నారు, నేను చూపిస్తాను. అదండి జరిగింది. ఆ తర్వాత సరేనని చెప్పని చీటీలో లాస్ అయిన వాళ్ళు ఇళ్ల మీదకి రాకుండా ఒక్కొక్కరి ఇంటి తలుపు తట్టామండి. నేను కొల్లి శ్రీనివాసులు వాళ్ళ తమ్ముడు తలుపు తట్టి అడగంగా మా లిస్ట్ ఆమె చీటీలలో అప్పు అయిపోయిన వివరాలు తాలూకా చెప్తానండి. నేను ఇంటింటికి వెళ్ళి చెప్పిన వాళ్ళకి కొందరు గుర్తులేదు, గుర్తున్న వరకు నేను చెప్తాను. జయమ్మ 7 లక్షలు, తిరుపతయ్య 1.5 లక్ష, కృష్ణవేణి 3 లక్షలు, వేణు సార్కి వెటనరీ డాక్టర్ సారు 4 లక్షలు, లీలమ్మ అనే ముస్లాంకి 5 లక్షలు, పర్వీన్ అనే అమ్మాయికి వడ్డీకి డబ్బులు ఇచ్చి వడ్డీలు అసలు అయిపోయేసి అవి మా చేత తిప్పించి ఇటీవల కల్లూరుపల్లిలో స్థలంగా రాపించుకున్నది 10 లక్షలకి. అవి రామచంద్రయ్య వాళ్ళ అల్లుడికి కలిపి 10 లక్షలు, ఎన్వి ప్రసాద్ సార్కి 1,50,000 కట్టింది, 4 లక్షలు కట్టించుకునింది, వడ్డీ మీద వడ్డీ వేసి స్పీడ్ వడ్డీ, అది 4 లక్షలు కట్టించుకునింది. నెక్స్ట్ అదరత్ నాయుడు వాళ్ళ అన్నయ్యను 1,50,000, హేమ అనే అమ్మాయికి 7 లక్షలు ఇవ్వాలి, మోహన్ సార్కి 2 లక్షలు ఇవ్వాలి, కిరణ్మయ్ వాళ్ళ తమ్ముడు గిరి వాళ్ళకి ఒక 7 లక్షలు దాకా ఇవ్వాలి. నెక్స్ట్ కిష్టమ్మ అనే ఆవిడకి 3 లక్షలు ఇవ్వాలి. గెల్లెట్లో వాళ్ళ బంధువే ఒక అతను వాళ్ళ బావ, అతనికి 1,70,000. నెక్స్ట్ మాలచ్చమ్మ అనే ఆమెకి 90,000 ఇవ్వాలి. ఇది నాకు కొందరు పేర్లు గుర్తున్న వాళ్ళకి మాత్రం మైండ్లో, ఎందుకంటే వీళ్ళు బాగా నన్ను మొత్తం అమౌంట్ దాదాపు 60 లక్షలు దాకా ఉంది సార్, నాకు గుర్తున్నాయి వరకే, ఇంకా చాలా ఉన్నాయి, అవి అన్ని నా మెమరీలో లేవు. మీకు కావాలంటే నేను ఇల్లులు తీసుకెళ్లి చూపించేదానికి నాకు గుర్తుంది సార్. A to Z ఇల్లులు నేను తిరిగాం కాబట్టి 1, 2, 3 సార్లు తిరిగాం. వాళ్ళ దగ్గర బాగా మేము చాలా మాటలు అడిగించుకున్నాం కాబట్టి బాగానే నాకు గుర్తున్నాయి. ఆమె వల్ల నన్ను చాలా మాటలు అడిగారు. అందుచేత నేను ఇదేం అబద్ధాలేమి లేవు, ఎవిడెన్స్ అందరూ బ్రతికే ఉన్నారు, ఎవరు చనిపోలేదు, ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు ఆమె చేసే ఆరోపణలు కరెక్ట్ అంటారా తప్పు అంటారా? తప్పు, 100% అబద్ధం. తప్పు అనేది పక్కన పెట్టండి, తప్పు అనేది పక్కన పెట్టండి. నేను తప్ప కరెక్ట్ అని అంటలా, నేను కరెక్ట్ ఆమె తప్పు అని చెప్పనేసి అబద్ధం చెప్పరాదు. అబద్ధం ఎందుకు చెప్పాలి? ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కదా
ఒక నిమిషం సార్. ఉమ్. ఉమ్. ఇది నేను ఆమె దగ్గర నిజంగా తీసుకున్న బాకీ ప్రామిసర్ నోట్ తాలూకా ఉమ్. 1,50,000 అక్షరాల. ఉమ్. ఓకేనా? ఉమ్. మరి ఇది ఎందుకు చూపిలేదు సార్ మీడియాలో? ఉమ్. అన్ని పేపర్లు చూపించినప్పుడు ఉమ్. ఇది ఒరిజినల్. ఇది ఉమ్. ఇంకేమున్నాయి? ఇది ఆమె నాకు ఆశ్రమానికి 7.5 లక్ష డబ్బులు పెట్టింది కదా. 7.5 లక్ష నా ఆశ్రమానికి అయితే నేను ఎందుకు సార్ 30,000 రూపాయలు అగ్రిమెంట్ తీసుకుంటాను? అడ్వాన్సే 30,000 సార్. ఉమ్. అది నా జ్వెల్ ఆమె పేరుతో అప్పుడు నాకు అకౌంట్ లేదు, తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఇచ్చి నేను కట్టింది సార్. నాకు 7 లక్షలు ఏం చేసుకుంటాను సార్? ఉమ్. ఓల్డేజ్ హోమ్ లో నాకు 7 లక్షల పనులు అవసరం లేదు అక్కడ. వాటికి ఎవిడెన్స్ అన్ని కూడా నేను మళ్ళీ మీకు చూపిమంటే నేను మళ్ళీ చూపిస్తాను. ఇదండి నా రెంటల్ అగ్రిమెంట్. నేను నెల కట్టింది, సరేనా? 15,000 3 నెలలు కట్టాను. అంటే అప్పుడు మనుషులు పికప్ కాలేదు. తర్వాత నుంచి 17,000 కట్టానండి. అవన్నీ నా ఫోన్ పేలో మేము కట్టుకున్నామండి. ఇప్పుడు ఆ ఓల్డేజ్ హోమ్ అనేది రన్నింగ్ లో ఉందా? లేదండి, ఈమె వల్లే నేను తీసేసాను. ఓకే ఓకే. నాగభూషణం వల్లే సంవత్సరం రన్ చేశాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి దానికి ఆధారం ఇస్తానండి. ఇది వచ్చి నా పేరుతో ఫేక్ ఫేస్బుక్ ఐడి క్రియేట్ చేసి నన్ను ఎలా చిత్రీకరించాలంటే అలా చిత్రీకరించింది. ఇది మీలాంటి ఫ్రెండ్స్ శ్రేయోభిలాషులు ఫోన్ చేసి ఏందమ్మా నీ పేరుతో ఏమేమో వస్తున్నాయని చెప్పగా వెంటనే మా పిల్లలు ఆన్లైన్ లో పోయి కంప్లైంట్ ఇచ్చి క్లోజ్ చేశారండి. ఇది ఫేక్ ఐడి. ఓకేనా? ఇప్పుడు దీంట్లో వేరే సాయిబాబా ఈ బొమ్మ పెట్టుకుని మీరు కావాలని చెక్ చేసుకోవచ్చు. ఇదేం అబద్ధం లేదు. నెక్స్ట్ అది ఇదండి నాది ఎన్ని పెట్టింది చూడండి. నా పర్సనల్స్ అన్ని, మా ఫ్యామిలీ పర్సనల్స్, నా పిల్లల పెళ్లి ఫోటోలు, మా కోడల ఫోటో. ఏం చేయడానికి అండి? మా పిల్లలు వాళ్ళ కూతుర్లు ఉన్నారు కదా, పెట్టుకోవచ్చు కదా. ఇంత ఫ్రాడ్ చేస్తుంది కదా. ఇదండి నేను సర్వీస్ చేసేటప్పుడు కొన్ని మీటింగ్స్ ఫొటోస్. దీంట్లో నేను ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టిన ఫస్ట్ ఇయర్ లో జరిపిన నా బర్త్డే అప్పుడు బ్లడ్ క్యాంప్ జరిపాము రెడ్ క్రాస్ నుంచి. అవి ఇదండి ఇవన్నీ. ఇది వచ్చి ఆ సింధు మీద పొదుపులో ప్రెస్ మీట్ ఇచ్చారు కదండి, సాయి సింధు ఆ మీద చేసింది. ప్రెస్సులు ఉన్నాయని చెప్పని ఏమీ తెలుసుకోకుండా ప్రెస్సుల్లో పోయి ఇచ్చేస్తా ఉంటే. సార్ లాస్ట్ ఒక విషయం చెప్పుకుంటున్నాను. ఇప్పుడు అది నా అన్ని నేను మీకు తెలిపేశాను. ఇప్పుడు ఏంటంటే ఆమె ఒక పేషెంట్ ఐవీఎఫ్, నేను ఆర్ఎంపీ డాక్టర్ గా రెఫరెన్స్ ఇస్తుంటాను పేషెంట్స్ ని. అలాగా వాళ్ళ బంధువుల అమ్మాయికి ఒక బిడ్డలు లేరని చెప్పని తీసుకొని వచ్చింది. సరేనని చెప్పి డాక్టర్లని ఇద్దరిని రెఫరెన్స్ చేశాను. ఇద్దరిలో వాళ్ళకి ఎవరు కావాలంటే ఒకరి కాడికి ఖర్చు ఎంత అవుతుంది అని వెరిఫికేషన్కి వెళ్ళి వచ్చింది. అక్కడ కూడా పెద్ద ఫ్రాడ్ జరిగింది. అది నేను మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పుడు వద్దు, కోర్టులో ప్రొడ్యూస్ చేసుకుంటాను నేను. ఓకేనా? ఇప్పుడు దాని తాలూకా ఏంటంటే దాని తాలూకా బిల్లులన్నీ ఉన్నాయి. 1.5 లక్ష బిల్లులు కాగా వాళ్ళ దగ్గర నుంచి 4 లక్షలు తీసుకొని నెక్స్ట్ ఆమె ఆర్ఎంపీ డాక్టర్ అని ఐవీఎఫ్ ఇంజెక్షన్ తను వేసింది సార్. ఇది ఎంత పెద్ద క్రైమ్ అని చెప్పని ఒకసారి మీరే దాన్ని ఎలాబరేట్ చేసుకోండి. నేనేం చెప్పదలుచుకోలేదు. నేను దీని మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాను సార్. సార్ ఇంకొక చిన్న మనవి, నన్ను ఊరికూరికే బ్లాక్మెయిల్ చేస్తుంది సార్. మొన్న కూడా 5th టౌన్లో సార్ వాళ్ళు పిలవనంపించలేదని చేయి కోసుకునింది సార్. నెక్స్ట్ చేయి కోసుకొని నేను చచ్చిపోయి ధనలక్ష్మి పేరు రాసి పెడతాను, వాళ్ళ పిల్లల పేర్లు రాసి పెడతాను భయపెడుతుంది, నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది మానసికంగా చాలా. నెక్స్ట్ మళ్ళీ మన పొదలకూరు రోడ్లో నేను 5th టౌన్ దగ్గర ఆమెను కానీ అరెస్ట్ చేయకపోతే నేను సజీవ దహనం చేసుకుంటాను, పెట్రోల్ పోసుకొని తగలబడైనా కానీ ఆమెను అరెస్ట్ చేపిస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆమె కోసుకునేదానికి చచ్చిపోవడానికి మేము కారకులం కాదు. ఇంకా మాకు థ్రెటన్ ఉంది ఆమె వల్ల. దాని ఎవిడెన్స్లన్నీ మేము మళ్ళీ తదితరులు రేపు ఎల్లుండి ఇస్తాము. సార్ ఆశ్రమము నేను తీసేశాను, ఎక్కడో కొండాయిపాలెం మార్చేసింది, కాలు ఇరిగిపోయినప్పుడు అని చెప్పింది కదా సార్ మీ దగ్గర. ఇప్పుడు దానికి ఆధారం సార్ ఇది. ఆశ్రమంలో ఇట్లా నాకు తెలియకుండా నాతో వస్తూ పోతూ ఆశ్రమంలో విజిటింగ్ కార్డులు తను వేయించుకొని నేను ఈ మాదిరిగా ఆశ్రమం పెట్టుకొని ఉన్నాను, నేను ఆశ్రమం పెట్టుకొని ఉన్నాను, డబ్బులు వేయండి అని చెప్పని కొందరు దగ్గర డబ్బులు వేయించుకుంటే ఆన్లైన్ లో వాళ్ళు చూసి నాకు ఒక అన్వన్ కాల్ మన విదేశాల నుంచి వస్తారు కదా, అలాంటి ఫోన్ లో నుంచి ఒక ఫోన్ వచ్చి, అమ్మా ఇది ఎవరిది ట్రస్ట్, ఫౌండర్ ఎవరు, జీపే నంబర్లకి డబ్బులు వేయమని చెప్పని అడుగుతున్నారు, మాకు జీపే నంబర్లకి ఎందుకు వేస్తాము, ట్రస్ట్ అకౌంట్ లేకుండా ట్రస్ట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని నాకు ఒక అన్వన్ కాల్ వచ్చింది సార్. ఓకేనా? అది వచ్చింది. నేను చెప్పా సార్ మేము అలా చెయ్యలేదు, నేను నా ఓన్ కష్టంతో నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ని
నేను నా కష్టంతో నేను పని చేసుకుంటున్నాను, నేను ఎవరి దగ్గర ఇంతవరకు ఒక 100 రూపీస్ కూడా కలెక్ట్ చేయలేదు సార్ అని చెప్పడం జరిగింది. లేదమ్మా అంటే, సార్ మీరు ఏం ప్రూఫ్ తో మాట్లాడుతున్నారు, ప్రూఫ్ ఉంటే చెప్పండి అప్పుడు లీగల్ యాక్షన్ తీసుకోండి అని అడిగాను సార్ నేను. ఆ తర్వాత ఆయనకి నేను చెప్పడం జరిగింది, మా ట్రస్ట్ అకౌంట్లు అన్నీ ఉండి మీకు చెప్పాలని అవసరం లేదు, మీరు లీగల్ యాక్షన్ తీసుకుంటారు కదా, నేను ప్రొడ్యూస్ చేసుకుంటాను అన్నారు. అప్పుడు ఆయన నా మాటల ఆవేశం విని, మీరు నమ్మలేదు కాబట్టి చూడండి అని విజిటింగ్ కార్డ్ నాకు పంపించడం జరిగింది సార్. ఆ విజిటింగ్ కార్డ్ అంతవరకు నాకు తెలియదు సార్. అప్పుడు ఆ విజిటింగ్ కార్డుని చూసి ఆ షాపుకు వెళ్ళి ఎవరు అడిగారంటే 2 మహిళలు వచ్చి వేయించుకున్నారు అని చెప్పారు సార్. షాప్ కూడా మేము కావాలంటే చూపిస్తాం సార్ విత్ ప్రూఫ్. ఓకేనా? ఇలాంటివి చూసి నేను భయపడి, ఓ అమ్మో ఇదే ఇంతవరకు ఇంకేదన్నా చేసేసింది అంటే నేను నా బిడ్డలు, నేను ఒంటరి మహిళగానే కొనసాగుతున్నాను సార్, నేను నా బిడ్డలు ఇబ్బంది పడిపోతామని చెప్పనేసి డిసెంబర్ టు జనవరి లోపు నేను ఓల్డ్ ఏజ్ హోమ్ ఖాళీ చేశాను సార్. నా హెల్త్ ఇష్యూ, నాకు ఈ సీజన్ అయితే అట్లా ఉంటుంది, ఈయన చేసిన దానివల్ల సఫర్ అయ్యాను, అందువల్ల తీసేశాను. ఆమెకి యాక్సిడెంట్ అయ్యింది మే నెలలో సార్. ఓకేనా? ఈ మే నెలలో నుంచి 4 నెలల వరకు మాతోనే ఉండింది సార్. నేను ఆశ్రమం ఖాళీ చేసినప్పుడు ఎందుకు అక్క ఖాళీ చేసినామంటే చూద్దాంలేమ్మా వేరేదని చెప్పి, ఎందుకంటే ఈ అమ్మాయి ఆ విజిటింగ్ కార్డు విషయం నాతో చెప్తుందేమో, ఎందువల్ల చేసింది, ఒకవేళ మన మంచికేను అని నేను మంచిగా ఆలోచించినందుకోసం అటు చేసింది సార్. ఇంకా ఆ తర్వాత ఆమె నిజం ఎంతవరకు చెప్పలేదు, తర్వాత నేను కట్ ఆఫ్ అయిపోయా, నేను వద్దని చెప్పాను. ఈ లోపల కూడా అప్పుడు కాలు ఎరగలేదు సార్. ఈ లోపల దాని ఎవిడెన్స్ కూడా ఉండే, నెంబర్స్ వద్దు చాలా ఫ్యామిలీస్ దెబ్బతింటాయి కాబట్టి నెంబర్స్ ఇలా అవసరం అయినప్పుడు ఖచ్చితంగా నేను చూపిస్తాను, కోర్టుకి వెళ్తే మాత్రం నేనైతే ఇది ప్రొడ్యూస్ చేస్తాను తెలుపుకుంటున్నాను. ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి నా పేరు యూజ్ చేసుకొని ఇంకొక అమ్మాయి పేరుతో సిమ్ తీసుకొని వాళ్ళు కొన్ని పర్సనల్ విషయాలను నేను వీడియో తీసి పెట్టుకొని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి 25 లక్షలు డిమాండ్ చేసింది సార్. ఈ విషయం మీద బాగా ఘర్షణ జరిగింది. వాళ్ళు కేసు పెట్టను పోతుంటే అక్కడ కూడా నన్ను మెట్టుతో కొట్టాలి సార్. ఎందుకంటే అన్నిటిని ఆపాను కదా ఆ విషయం కోసంగా, తప్పు నొప్పేసుకోవాలి కదా, వద్దులే మా ఒక ఆడపిల్ల జీవితం పోతుంది అని చెప్పని అక్కడ ఆపాను సార్. ఇంకో చిన్న మాట ఏంటంటే ఆమె ఒక మాట ఏంటండి, ఇప్పుడు మీ కొడుకు ఏదో మర్డర్ కేసులో దానిలో ఉన్నప్పుడు ఆమె సేవ్ చేసిన ఒక మాట అండి, దానిపైన ఏమంటారు కదా సార్? నా బాబు ఆధార్ కార్డు మీకు పెడతాను సార్, ఓకేనా? మా బాబు మీద మర్డర్ కేసులు కానీ ఉంటే మీరు ఏం చెప్తే నేను చేస్తాను సార్. ఈ ఆరోపణ కూడా చేసింది, మీరు గత వీడియోని మీరు అబ్జర్వ్ చేయండి, ఆరోపణ ఉంది సార్, ఉంది. ఆమె ఎక్కడికి వచ్చి సేవ్ చేసింది, ఏ విషయానికి ఏ కోర్టుకు వచ్చింది, ఎక్కడికి ఏ స్టేషన్ కి వచ్చింది, ఏం జరిగింది, ఏ వ్యక్తిని మర్డర్ చేశాడు, ఏ ఊర్లో మర్డర్ జరిగింది, ఒకటే సార్. బుచ్చి దగ్గర పెళ్లిలో పిల్లలు ఘర్షణ జరిగి ఆ కేసులో మీకు తెలుసు కదా గ్రూప్ మీద పేర్లు పెడతారు, దాన్ని మేము తీసేపించుకున్నాం. మేము యాక్చువల్లీ చెన్నైలో నుంచి పెళ్లికి వచ్చినాం, దాని తాలూకా ఎవిడెన్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి సార్. మా బాబు ఆధార్ కార్డు పెడతాను, మర్డర్ కేసులో మా బాబు గాని ఉంటే చెక్ చేయించుకోండి. తన ఆరోపణ చేసింది ప్రతి ఒక్కటి అబద్ధమే సార్. నేను అదే చెప్తున్నా, తెలియకుండా ఎందుకు ఇట్లా న్యూసెన్స్ క్రియేట్ చేస్తావు సార్? నా పరువు తీసింది, నన్ను మానసికంగా ఒత్తిడి చేస్తుంది. ప్రతి రోజు ఒక మీడియాకి పోయి మీడియా అంటే ఏమనుకోనుందో నాకైతే తెలియలేదు, సరేనా? ఇప్పుడు కూడా నేను ట్రీట్మెంట్ లో ఉన్నాను, ట్రీట్మెంట్ లో ఉంటూనే ఇప్పుడు ఇంత దూరం రావాల్సి వచ్చింది. రాకపోతే బాగోదు కదా. ప్రతి ఒక్కళ్ళు గుంటూరు నుంచి హైదరాబాద్ వరకు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, ఎందుకు గమ్ముకున్నారు మీరు తప్పు చేయకపోతేనని. సరేనా? వాళ్ళు అడుగుతున్నారని నేను రాలేదు, నేను నిజాలు చూపించుకోవాలి కాబట్టి నేను వచ్చాను సార్. ఓకేనా? ఫైనల్ ఇంకేమైనా మాట్లాడతారా? ఇంకేనా?